సామాన్యుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు అనేదానికి ఇంకో ఉదాహరణ దొరికింది హైదరాబాద్‌లో. ఒక వ్యక్తి, ఒక యువకుడు అని చెప్పొచ్చు. కొన్నేళ్లుగా తను ఏ ప్లేస్‌లో, ఏ ప్రాంతంలో అయితే క్రికెట్ పాడుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులు గొర్రెల్ని మేపుకునేవాళ్ళు. ఆ ప్రాంతాన్ని, గొర్రెలు మేపుకునే ప్రాంతాన్ని, ఆ పిల్లగాడు ఆడుకునే ప్రాంతాన్ని మొత్తం ఎక్కడికక్కడ కంచె వేసి లోపలికి రానీయకుండా చేసినందుకు, దాన్ని మనసు మీద తీసుకొని ఆ బాలుడు చేసిన ఒక ఫిర్యాదు ఈరోజు కొన్ని వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడింది. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా! ఇదే ఆ భూమి అంతా కూడా మొత్తం 39 ఎకరాల భూమి ఇది. కొన్నేళ్లుగా ఇక్కడ రాయదుర్గం ఇక్కడ సంబంధించి దర్గా దగ్గరలో ఉండేటువంటి ఒక కుటుంబం సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఈ ఈ ఈ అడవి ప్రాంతం, ఈ చెట్లు ఇక్కడ కనిపిస్తున్న దగ్గర గొర్రెలు మేపుకునే వాళ్ళు. వాళ్ళకొక కొడుకున్నాడు. ఆ అబ్బాయి ఇక్కడ ఇదే ప్రాంతంలో ఇక్కడ ఖాళీగా కనిపించే గ్రౌండ్ లాంటి ఆ ప్రాంతంలో ఆడుకునేవాళ్ళు వాళ్ళ మిత్రులతో, దోస్తులతోటి కలిసి. అయితే కొన్ని రోజులుగా ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ ఈ ఈ అంతా ఏరియా అంతా కూడా ఒక కబ్జా పెట్టి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. ఇక్కడ మనం చూడొచ్చు. ఈ ప్రహరీ గోడ ఇదంతా కూడా ఈ అంతా గోడ నిర్మించి చుట్టూ ఒక ప్రైవేటు సెక్యూరిటీని పెట్టి ఇక్కడ లోపలికి రానియకుండా అడ్డుకోవడంతో అసలు ఎందుకు అడ్డుకుంటున్నారు? కొన్నేళ్లుగా నేను ఇక్కడే ఆడుకున్నాను కదా, కొన్నేళ్లుగా ఇక్కడనే మేము గొర్రెలు కాసుకుంటున్నాం కదా, దానికి సంబంధించి ఎందుకు ఇక్కడికి రానివ్వట్లేదు అని చెప్పేసి కొంత ఆలోచన చేసి దీన్ని కబ్జా పెట్టిర్రు. ఈ విషయాన్ని నేను ఎవరికి చెప్పాలని చెప్పేసి ఆలోచిస్తే ఆయన మీడియాలో హైడ్రా అనే విషయం తెలుసుకొని హైడ్రాకు ఒక లెటర్ ద్వారా ఫలానా దగ్గర ఇట్లా కబ్జా చేసిర్రు, గేట్లు పెట్టిర్రు, కంచె చేసిర్రు, లోపలికి పోనిస్తలేరు, ప్రైవేట్ సైన్యం అని చెప్పేసి రాసిచ్చిన ఫిర్యాదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. నార్నే అనే సంస్థ సంబంధించిన ఈ 39 ఎకరాల భూమి సర్వే నెంబర్ 5.2లో 38 ఎకరాల 21 గుంటల భూమిని కబ్జా చేసి మొత్తానికి కూడా దీన్ని ఇక్కడ ఒక ప్రైవేటు వెంచర్గా చేసి దీన్ని ఫ్లాట్లుగా చేసి అమ్మాలనుకునే ప్రయత్నం చేసిన ఆ యొక్క కబ్జా ప్రయత్నాన్ని ఆ బాలుడు చేసినటువంటి ఒక చిన్న ఫిర్యాదు లెటర్, తెల్ల కాగితం మీద రాసిన లెటరు ఆ కబ్జా ప్రయత్నాన్ని, కబ్జా కుట్రని భగ్నం చేసిందని చెప్పొచ్చు. మొత్తం 2000 నుంచి 2500, 3000 కోట్ల విలువ చేసే ల్యాండ్ ఇదంతా. ఇటు పక్కనే కన్వెన్షన్ ఉంటుంది, అటు పక్కనే విస్పర్ వ్యాలీ ఉంటుంది. దీనికంటే కొంచెం ముందు మహాప్రస్థానం అని చెప్పేసి అదొక శ్మశాన వాటిక, ఒక వెల్ డిజైన్డ్ శ్మశాన వాటిక ఉంటుంది. ఇటు పక్కనే షేక్పేట్ దర్గా. ఇదంతా కూడా ఒక కొన్ని వందల కోట్ల, వేల కోట్ల విలువ చేసే భూములు ఇవన్నీ కూడా. దీనికి అటువైపు కూడా కొన్ని ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇవంతా కూడా దీని మీద కన్నేసేటువంటి ఆ సంస్థ దీన్ని ప్రైవేట్ పరం చేసుకొని, హస్తగతం చేసుకొని చుట్టూ కొన్నేళ్లుగా ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇప్పటికే ఇక్కడ కొన్ని బోర్డులు బాతి, నార్నే రోడ్ అని చెప్పేసి, నార్నే ఏజెన్సీ అని చెప్పేసి, నార్నే ఎస్టేట్స్ అని చెప్పేసి కొన్ని ఈ రోడ్డుకు ఇదంతా కూడా తమ ల్యాండ్ అని నిరూపించుకునేందుకు కొన్నేళ్లుగా ఇక్కడ పెట్టేసి ఒక ప్రైవేటు, ఇక్కడ ఒక ట్యాంక్ కూడా ఉంటుంది. గతంలో గవర్నమెంట్ కట్టించిన వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది. దాన్ని, ఈ వాటర్ ట్యాంక్, ఈ పంప్ హౌస్ని దీన్ని తమ అడ్డాగా చేసుకొని ఇక్కడ ప్రైవేటు సెక్యూరిటీని పెట్టి ఈ ల్యాండ్లోకి వేరే ఎవరిని రానివ్వకుండా దీన్ని వెంచర్ చేసి అమ్ముకునే ప్రయత్నం చేసిర్రు. ఆ ప్రయత్నాన్ని ఆ బాలుడు చేసినటువంటి ఫిర్యాదు మరోవైపు హైడ్రా బద్దలు కొట్టిందని చెప్పొచ్చు. మొత్తం దీనికి సంబంధించి ఒకసారి మాట్లాడితే మొత్తం 140 ఎకరాలు, మొత్తం 39 ఎకరాలకు సంబంధించి ఈ ల్యాండ్ని ఇప్పటికే హైడ్రా ఆధీనంలోకి తీసుకుని, దీంతోపాటే ఇంకో 143 ఎకరాలు కూడా దీని దర్గా సమీపంలో కబ్జా కోరల్లో ఉంది. ఈ నార్నే ఎస్టేట్స్ అనే సంస్థ చేసినటువంటి ఈ ప్రాంతంలో సెక్యూరిటీ గార్డ్ని ఏర్పాటు చేసి ఇక్కడ లోపల కొంచెం మనం ముందుకెళ్ళి ఆ చెట్ల లోపలికి అక్కడ వెళ్ళగలిగితే కనుక అక్కడ ఒక చెరువు ఉండేది. ఆ చెరువును మొత్తం పూర్తి చేసి ఆ చెరువుల్లోకి నీళ్ళు వచ్చే ఆ నాలాలు, ఈ చుట్టుపక్కల కాలనీల నుంచి వచ్చే నాలాలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తాన్ని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేసి, మనకి ఇక్కడ చూడొచ్చు అక్కడ ఆ వేస్టేజ్ కూలగొట్టినటువంటి ఇండ్లకు సంబంధించిన ఆ మట్టి కుప్పలు, అక్కడ మట్టి కుప్పలన్నీ కూడా వచ్చి ఆ మట్టి కుప్పలు అన్నింటినీ చేసి అక్కడ లోపల ఆ చెరువు, ఆ నాలాలు, ఆ కాలువలన్నీ కూడా పూర్తి చేసి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా దీన్ని చేసే ప్రయత్నం చేసిర్రు. దాంతోపాటే ఇన్ని రోజులుగా ఈ విషయం వెలుగులోకి రాకుండా చుట్టూ కంచె వేసి, ప్రహరీ గోడ కట్టి చుట్టూ కంచె వేసి ఒక ప్రయత్నం అయితే చేసింది. దాన్ని హైడ్రా భగ్నం చేసిందని చెప్పేసి మొత్తం వాళ్ళు ఏదైతే గోడ కట్టిరో ఆ గోడను పూర్తిగా కూలగొట్టిరు. గేట్తో సహా అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్రైవేట్ సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీకి సంబంధించిన ఆఫీసు వాళ్ళు ఉండేటువంటి అది కూడా పూర్తిగా కూలగొట్టేసిరని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఈ భూమి అయితే ఇప్పుడు ఏదైతే 39 ఎకరాలు కబ్జాలో, నార్నే ఎస్టేట్స్ సంబంధించిన సంస్థ కబ్జాలో ఉందో దాన్ని పూర్తిగా హైడ్రా ఆధీనంలోకి తీసుకుంది. ఈ 39 ఎకరాలు ప్రస్తుతానికి కాపాడబడినట్టే. దీంతోపాటే ఇదే దర్గా సమీపంలో మరో 104 ఎకరాల భూమి కూడా
కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉంది. దాని మీద కూడా హైడ్రా దృష్టి పెట్టింది. దాన్ని కూడా త్వరలోనే దాని మీద అక్కడ చేసినటువంటి అక్రమ నిర్మాణాలు తొలగించి హైడ్రా ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. మొత్తానికి ఇక్కడ కనిపించే ఈ ల్యాండ్ ఇక్కడే ఆ అబ్బాయి ఎవరైతే ఫిర్యాదు చేసిండో ఆ అబ్బాయి గొర్రెల కాపరి కుటుంబానికి సంబంధించిన ఆ అబ్బాయి ఇక్కడే క్రికెట్ ఆడుకునేది. ఇక్కడే చుట్టుపక్కల గొర్రెలను వదిలేసి క్రికెట్ ఆడుకునేవాడు. అక్కడ రానియకుండా కంచె వేయడంతో అడ్డుకోవడంతో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ని పెట్టి అడ్డుకోవడంతో మొత్తానికి ఫిర్యాదు చేసి ఫిర్యాదు చేసేటువంటి ఫిర్యాదుతోటి అబ్బాయి ఫిర్యాదుతోటి ఈ భూమి అంతా కూడా కాపాడబడిందని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం కూలగొట్టిన హైడ్రా ఏదైతే నిన్న రంగంలోకి దిగి కూలగొట్టిందో, జేసీబీలు పెట్టే కూలగొట్టిందో ఆ ప్రహరీ గోడలు అన్నీ కూడా చూడొచ్చు. ఇది గవర్నమెంట్ స్థలం అనడానికి నిదర్శనం. అక్కడ మనకు ఒక ట్యాంక్ కనిపిస్తుంది, గవర్నమెంట్ నిర్మించినటువంటి దీనికి సంబంధించినటువంటి ఒక వాటర్ ట్యాంక్ని మనం చూడొచ్చు. లోపలికి వెళ్తే కనుక అప్పట్లో 1990, 95, 2000 ప్రాంతంలో ప్రభుత్వం నిర్మించినటువంటి ఆ రాళ్ల కట్టెలు కూడా మనకు కనిపిస్తే లోపల దీన్ని వెంచర్ చేసి అమ్మేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగా డ్రైనేజీ అండర్ డ్రైనేజీని కానీ వాటర్ పైప్ లైన్ కానీ ఏర్పాటు చేసిరు. సో ఇదంతా కూడా ప్రస్తుతానికి కాపాడబడింది. కబ్జా కూరల నుంచి హైడ్రా ఆధీనంలోకి వెళ్ళిందని చెప్పొచ్చు. దీన్ని ఎక్స్క్లూజివ్గా తొలి వెలుగు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇదే కాదు, రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల మరెన్నో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జాల్లో ఉన్నాయి. ఆ కబ్జాలన్నింటినీ కూడా హైడ్రా కొంత సీరియస్గా రంగంలోకి దిగి సీరియస్గా తీసుకొని ఆ కబ్జా కొరల్లో ఉన్నటువంటి ఆ భూములన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ అజయ్తో ప్రవీణ్, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.